చైనా వాయుసేన ప్రస్తుతం స్టైల్త్ సాంకేతికతలో భారత్ కంటే స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఈ విషయంలో భారత్ చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చైనా ఇప్పటికే సుమారు 500 వరకు J-20 5వ తరం స్టైల్త్ యుద్ధ విమానాలు తన వాయుసేనలో చేర్చుకుంది. ఇది రాడార్లకు చిక్కకుండా శత్రువుల స్థావరాలపై మెరుపు దాడి చేయగలదు. చైనా తన J-20 విమానాలను ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, డ్రోన్ మరియు ఇంటిగ్రేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో అనుసంధానించి ఒక శక్తివంతమైన స్కేల్ వెబ్ ను సృష్టించింది. ఇది భారత్ వంటి నాన్ స్టెల్త్ విమానానికి పెద్ద సవాలుగా మారుతుంది. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద 4వ తరం లేదా 4.5 తరం యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. భారత వాయుసేన వద్ద ఇంకా 5వ తరం స్టైల్త్ ఫైటర్ జెట్లు లేవు. వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ 2026 నివేదిక ప్రకారం భారత వాయుసేన ప్రపంచంలోని 3వ అత్యంత శక్తివంతమైన దళంగా నిలిచింది. నాణ్యత, పైలట్ల అనుభవం, మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ సామర్థ్యం, రవాణా విమానాలు మరియు ఇతర అంశాలు ఆధారంగా భారత్ చైనాను వెనక్కి నెట్టి 3వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ కూడా తన సొంత 5వ తరం యుద్ధ విమానం AMCA ను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యాలుగా చేస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా జారీ చేసింది. ఈ ప్రోటోటైప్ విమానం 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో సిద్ధం కావచ్చని, 2028లో మొదటిసారిగా విమాన పరీక్ష జరగవచ్చని, దీనిని 2030 నాటికి వాయుసేనలో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంజన్ సాంకేతికత ఈ ప్రాజెక్టులో అతిపెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం GEF414 ఇంజన్లు ఉపయోగించాలని భావిస్తున్న భవిష్యత్తులో అత్యధిక శక్తి కలిగిన స్వదేశీ ఇంజన్ తయారీపై దృష్టి పెడుతున్నారు. చైనా వద్ద స్టైల్త్ విమానాల సంఖ్య బలం ఉంటే భారత్ వద్ద అనుభవజ్ఞులైన పైలట్లు మరియు రఫేల్ వంటి అత్యుత్తమ 4.5 తరం యుద్ధ విమానాలతో కూడిన నాణ్యమైన బలం ఉంది. హిమాలయ సరిహద్దుల్లో తక్కువ కాలం జరిగే యుద్ధాల్లో భారత్ తన భౌగోళిక పరిస్థితుల వల్ల వ్యూహాత్మక ఆధిక్యం ఉండే అవకాశం ఉంది. అయితే సుదీర్ఘకాలం యుద్ధాల్లో చైనా వనరుల పరంగా పైచేయి సాధించే ప్రమాదం ఉంది.